కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ సాధించిన విజయాలను ఓ అభిమాని చీరపై ముద్రించి ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, అలాగే సోనియా, రాహుల్, సీఎం రేవంత్ రెడ్డి ప్రజలతో మమేకమైన అరుదైన ఘట్టాలు ఆ చీరపై ముద్రించారు. ఆ చీరను చూసి సంబరపడిన మంత్రి వెంటనే దానిని కట్టుకున్నారు. హనుమకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్ కు చెందిన ముప్పిడి మహిత అనే యువతి కొండా సురేఖకు వీరాభిమాని. 3 నెలలు శ్రమించి ఆమె సొంతంగా తయారు చేసిన చీరను మంత్రికి గిఫ్ట్గా ఇచ్చారు. ఇక్కడ ఇందిరమ్మ పాలనపై ప్రజలు ఫుల్ హ్యాపీ. మేము దిగిన ఫోటోలో నేను ఆ రోజు బతుకమ్మ చీరలు కట్టుకున్నా. నన్ను అభిమానించే అమ్మాయి బాపూజీ నగర్ మహిత అని. తను మంచి టాలెంటెడ్ ఆర్టిస్టు, అన్నిటిలో కూడా చాలా పవర్ఫుల్గా పాల్గొంటుంది. ఆమె నాకు ఇప్పటివరకు చాలా గిఫ్ట్స్ ఇచ్చింది, ఫొటోస్ కానీ అట్లాంటివి. మరి వాటి పేర్లు కూడా నాకు తెలియవు, వివిధ రకాల పేర్లు చెప్తుంది తెచ్చినప్పుడల్లా. కానీ ఈసారి స్పెషల్గా ఒక శారీని గిఫ్ట్ చేసింది. ఆ శారీలో నా రాజకీయ జర్నీని ప్రతిబింబించే విధంగా బొమ్మలతోటి నాకు ఇవి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎయిర్పోర్ట్ గురించి కానీ, మరి అదేవిధంగా నేను ఒక క్రికెట్ ఆడేటప్పుడు నా ధీరత్వం అని అదొకటి, అంటే ఆప్షన్స్ పెట్టుకుంటూ, అదేవిధంగా 6 గ్యారంటీస్ గురించి కానీ, మరి అదేవిధంగా మన ఇందిరమ్మ పాలన గురించి కానీ, ఇట్లా అన్నిటి గురించి కూడా మా లీడర్ల ఫొటోస్ కూడా ఇందులో వేయడము, నన్ను సోనియా గాంధీ హత్తుకున్న ఫోటో వేయడము, అదేవిధంగా ఒక డాగ్, మేము స్టే డాగ్స్ని డిస్ట్రిబ్యూట్ చేసిన రోజు ఆ స్టే డాగ్తో ఉన్న నా ఫోటో వేయడము, మరి అదేవిధంగా మనం ప్రపంచ సుందరులు దాన్ని సెలెక్షన్స్ కోసం అని మన వరంగల్ వచ్చినప్పుడు వాళ్లతో దిగిన ఫోటోలు వేయడము, ఇంకా ఎయిర్పోర్టు మనము భూమి తీసుకున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా సక్సెస్ అయినందుకు దాన్ని కూడా ఇందులో పెయింట్ చేయడము, ఈ విధంగా అన్నీ కూడా పెయింట్ చేసి నేను చేసిన పనులన్నింటినీ కూడా ఈ యొక్క శారీలో చూపించడమే కాకుండా ప్రభుత్వం యొక్క పనులను కూడా, ప్రభుత్వ లీడర్లను కూడా, ముఖ్యమంత్రిని కూడా ఎక్స్పోజ్ చేస్తూ, మా రాహుల్ గాంధీ గారిని, ఇందిరాగాంధీ గారిని, మరి వాళ్ళందరినీ, సోనియా గాంధీ గారిని కూడా ఎక్స్పోజ్ చేస్తూ ఇచ్చిన ఈ శారీ ఇది నిజంగా చాలా వాల్యుబుల్ శారీ. మేడంతో నా ప్రయాణం ఎందుకో నన్ను తీసుకెళ్ళింది. మేడం సొంత వెహికల్లోనే తను తీసుకెళ్ళి తను చేసే ప్రోగ్రామ్స్ అని నేను దగ్గరుండి చూశాను. ఒక 2-3 డేస్ తనతోనే జర్నీ చేశాను. నేను ప్రతిదీ చూశాను. అండ్ మేడం ఎందుకు అంటే తను బాగా సపోర్ట్ చేస్తారు ఆర్ట్లో. ఇప్పుడు మేడం ఇంకా సార్ కూడా బాగా సపోర్టివే. ఏదైనా ఒక ఫోటో వేస్తే ఇక్కడ మిస్టేక్ ఉంది అని ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పే అది ఉంది సార్ దగ్గర. సో వీళ్ళ సపోర్ట్ నాకు చాలా ఉండింది. మేడం అనేది కంప్లీట్గా రెస్పెక్ట్తోనే నాకు అది ఎందుకో చేయాలనిపించింది. ఇది ఒక యూనిక్ ఆర్ట్ ఫామ్, నేను బయటకు ఎందుకో తీసుకురావాలనిపించింది. దానికి తోడు మా అమ్మ నాన్న ఎందుకో ఏదన్నా కొత్తగా చేయన్న దాంట్లోనే వచ్చిన థాట్ ఇది. ఎయిర్పోర్ట్ ఒకటి, ఎయిర్పోర్ట్ తర్వాత మొన్న చాలా ఫేమస్ అయిన హైలైట్ అయిన మన మేడారం జాతర, దాని తర్వాత గ్లోబల్ సమ్మిట్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్. అందులో మేడం మన ఇందిరమ్మ చీర కట్టుకొని అక్కడికి వెళ్ళినారు. అక్కడ తను మన ఇందిరమ్మ చీరల్ని కూడా రిప్రజెంట్ చేశారు. అందులో తను చెప్పారు, ఈ ఇందిరమ్మ చీర కట్టుకొని నేను వచ్చాను, నాకు ఎంతో గర్వకారణంగా ఉందని కూడా ప్రెస్ మీట్కి చెప్పారు మేడం. దాని తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఒకటి, ఇందిరమ్మ ఇల్లు ఒకటి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అందులో 6 గ్యారంటీస్ ఒకటి. మళ్ళీ మేడమును సోనియా గాంధీ గారితో చాలా మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళకి. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉన్న ఒక ఫోటో ఎందుకో నాకు చేయాలని